ఒక హీరోయిన్‌కి ఒక పెద్ద హిట్ వచ్చిందంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోతుంది. ఓవర్ నైట్ కూడా చాలా తన క్రేజ్ మారుతుంది. ఇమేజ్ పెరుగుతుంది. లేదంటే భారీ స్థాయిలో వచ్చినటువంటి ఆఫర్‌లు కూడా నాన్ స్టాప్‌గా వస్తా ఉంటాయి. అలాంటిది ఏకంగా ఇప్పటికి 4 సినిమాలు సూపర్ హిట్ అందుకొని, ఆ తర్వాత ఐదో సినిమాతో లేటెస్ట్‌గా బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి హీరోయిన్ నయన్ సారిక. నయన్ సారిక పేరు చెప్పగానే మనకు వచ్చినటువంటి గుర్తొచ్చేటువంటి సినిమాలు కావచ్చు, లేకపోతే పాత్రలు కావచ్చు, లేకపోతే క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు గుర్తొస్తాయి, ఎందుకు ఆకట్టుకుంటాయంటే గనక ఆ అమ్మాయి చాలా క్రేజీ హీరోయిన్ అంటే కాదు. కానీ నాన్ స్టాప్‌గా సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కనిపిస్తోంది. మంచి విజయాలు అందుకుంటూ కనిపిస్తోంది. మొట్టమొదటి సినిమా 'గమ్ గమ్ గణేష్' సినిమాలో ఆనంద్ దేవరకొండతో హీరోగా నటించినటువంటి సినిమా అది. ఆ సినిమాలో ఆమె పాత్ర అంటే మెయిన్ హీరోయిన్‌గా కాకపోయినప్పటికి కూడా కొంచెం లిమిటెడ్ క్యారెక్టర్‌లో కావచ్చు, లేకపోతే ఆ పాత్రలో వచ్చినటువంటి గ్లామర్ రోల్‌గా తను బాగా ఆకట్టుకుంది, మెప్పించింది. సో, ఆ తర్వాత ఆ సినిమా మంచి విజయాన్ని కమర్షియల్ హిట్ అందుకుంది. ఇలాంటి మంచి మెప్పించింది. కాకపోతే ఆ సినిమాలో ఇక నయన్ సారికకి కేవలం తనకు మాత్రం పాత్రకు మాత్రమే ప్రాధాన్యత రాలేదు. మిగతా అన్ని పాత్రలు కూడా బాగుంటాయి. మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా తగ్గట్టుగా ఆ సినిమాలో కొంచెం కనిపిస్తుంది. అందుకని మిక్స్డ్‌గా తనకు ఒపీనియన్ కనిపించొచ్చు. కాకపోతే కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది 'గమ్ గమ్ గణేష'. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా 'క'. 'క' సినిమాలో సత్యభామ పాత్రలో చాలా ఇంపాక్ట్‌ఫుల్ క్యారెక్టర్ చేసింది. ఇలాంటి అద్భుతమైనటువంటి నటన చూపించింది. విలేజ్ గర్ల్‌గా దట్టు పీరియడిక్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చినటువంటి ఒక విలేజ్ గర్ల్‌గా ఆ పాత్రలో నటించినటువంటి విధానం కావచ్చు, ఆ పాత్ర చూపించినటువంటి విధానం కానీ చాలా బాగుంది. ఈ అమ్మాయి మంచి ఫ్యూచర్‌లో మంచి స్టార్ హీరోయిన్ అవుతుందని చెప్పేసి అప్పటికే అందరూ చాలామంది లెక్కలేశారు. కానీ స్టార్ హీరోయినా కాదా అనేది పక్కన పెడితే గనక ఆ తర్వాత వచ్చినటువంటి 'ఆయి' సినిమా హ్యాట్రిక్. 'ఆయి'లో నాని నితిన్ హీరోగా నటించినటువంటి సినిమా ఇది. 'ఆయి'లో ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా మళ్ళీ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చినటువంటి సినిమా పాత్ర కావచ్చు, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చినటువంటి క్యారెక్టర్ పరంగా కావచ్చు, ఆ పాత్రలో తను నటించినటువంటి విధానం కూడా చాలా చాలా బాగుంది. ఎందుకంటే సినిమాలో క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నటువంటి అమ్మాయిగా కనిపిస్తుంటది. క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న అమ్మాయిగానే ఆ అమ్మాయి పెళ్లి వరకు కూడా వెళ్తుందంటే గనక తన హీరోని ప్రేమించి ఆ తర్వాత క్యాస్ట్ ఫీలింగ్ వల్ల సేమ్ క్యాస్ట్ కాదని చెప్పేసి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం రెడీ అవుతున్నట్టుగా ఆ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా అద్భుతంగా తను పర్ఫార్మ్ చేసినటువంటి విధానం కూడా చాలా బాగుంటుంది. ఎందుకు అట్లా ఒక రకంగా 'గమ్ గమ్ గణేష' కావచ్చు, 'ఖ' కావచ్చు, 'ఆయ్' కావచ్చు. సో, హ్యాట్రిక్ మూవీస్‌తో మంచిగా ఒక మంచి స్టార్ హీరోని అనిపించుకున్నటువంటి కనిపిస్తుంది. కాకపోతే అప్పటికి బాగా భారీ స్థాయిలో తను ఫేమ్ కాలేదు. ఇలాంటి బిగ్గెస్ట్ క్రేజ్ హీరోయిన్ అనిపించుకోలేకపోయిందంటే కనుక ఎక్కడో చిన్న లోపం జరిగినట్టుగా కనిపిస్తుంది. ఆ తర్వాత రీసెంట్‌గా 'విష్ణు విన్యాసం' ఏదైతే మనకు శ్రీ విష్ణు హీరోగా నటించినటువంటి 'విష్ణు విన్యాసంలో' కూడా తన పాత్ర చాలా అద్భుతంగా నటిస్తుంది. ఎందుకంటే ఆ పాత్ర జాతకాల పిచ్చికి సంబంధించినటువంటి పాత్ర కావచ్చు. అంటే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని అతను చనిపోతాడు ఆమె జాతకం ప్రకారం. ఆ తర్వాత ఇంకొక అతను ప్రేమించే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కూడా ఒక ఆలోచన కనిపిస్తుంది. ఆ క్యారెక్టరైజేషన్ పరంగా కావచ్చు, ఆ క్యారెక్టర్ పండించినటువంటి విధానం కూడా చాలా బాగుంటుంది. అంటే తాగుబోతు అమ్మాయి కావచ్చు, సిగరెట్లు తాగుతున్న అమ్మాయి కావచ్చు, రకరకాలైనటువంటి వేరియేషన్స్‌లో ఆ పాత్రలో నటించినటువంటి విధానం కూడా నిజంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంత ఇంపాక్ట్‌ఫుల్ నటిగా కనపడుతుందంటే గనక మనకి హైదరాబాద్ పక్కనే షోలాపూర్‌లో అమ్మాయి పుట్టింది, ఆ అమ్మాయి పెరిగిందని చెప్పేసి కూడా ఆ రకంగా తెలుగులో కూడా చాలా వేగంగా చాలా తెలుగు నేర్చుకుంది, తెలుగు మాట్లాడుతుంది, తెలుగు అద్భుతమైనటువంటి వొకాబులరీతో కనిపిస్తుంది. ఆ రకంగా చాలా మందిని మెప్పిస్తుంది, చాలా మందిని ఆకట్టుకుంటుంది. అలాంటి నయన్ సారిక లేటెస్ట్‌గా వచ్చినటువంటి సినిమా 'రాకాస'. 'రాకాస' సినిమాలో కూడా తన పాత్ర చాలా బాగుంటుంది. ఎందుకంటే సో, అది కూడా మళ్ళీ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగేటువంటి సినిమా ఇది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో అంటే గనక ఆ పాత్ర కనిపించినటువంటి విధానం కావచ్చు, ఆ క్యారెక్టర్ కనిపించినటువంటి విధానం కావచ్చు, కాస్ట్యూమ్స్ పరంగా కావచ్చు, చాలా చాలా బ్యూటిఫుల్‌గా తను పిక్చరైజ్ చేసినటువంటి విధానం కూడా నిజంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె పాత్రలో హీరోను ప్రేమిస్తుంది. కాకపోతే హీరో వేరొక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయినప్పటికీ కూడా అతన్ని ప్రేమిస్తూ అతని ప్రేమ కోసం చెప్పేసి చివరికి చావు వరకు కూడా వెళ్ళేటువంటి పాత్రలో ఆమె కనిపిస్తుంది. అంటే చావు అంత పెద్ద ఒక బూత్ బంగ్లాకి వెళ్ళడం, ఆ బూత్ బంగ్లాలో తను ప్రేమించిన అబ్బాయి కోసం తను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడిందంటే కనుక ఒక బలమైనటువంటి పాత్రలో తను నటించింది కనిపిస్తుంది. ఆ పాత్రలో చూపించినటువంటి విధానం కావచ్చు, నటన కావచ్చు, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అంటే వరుసగా 5 హిట్లు అందుకుందంటే మాత్రం చాలా చిన్న విషయం అయితే కాదు. నిజానికి ఇది తను ఒక స్టార్ హీరోయిన్ మెటీరియల్ అవ్వాలి, లేకపోతే అప్పటికే ఒక బిగ్గెస్ట్ హీరోయిన్‌గా అవ్వాలి, లేకపోతే క్రేజీ హీరోయిన్‌గా అవ్వాలి. కానీ అలా అవ్వలేదంటే మాత్రం ఎక్కడో చిన్న లోపం జరుగుతుంది, చాలా మైనస్ జరుగుతుంది. అయినప్పటికీ కూడా తను నాన్ స్టాప్‌గా విజయాలు అందుకుంటుంది, నాన్ స్టాప్‌గా సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా అనిపిస్తుందంటే మాత్రం చాలా చాలా గొప్ప విషయంగానే కనిపిస్తుంది. అంటే ఒక రకంగా డబుల్ హ్యాట్రిక్ చాలా దగ్గరలో ఉంది. సో, తను డబుల్ హ్యాట్రిక్ కూడా ఫినిష్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చినటువంటి మళ్ళీ హ్యాట్రిక్స్ కూడా కొట్టాలని చెప్పేసి కూడా తనకి విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే ఇకపై పెద్ద సినిమాలు ఇలా పెద్ద హీరోయిన్ల మధ్య పెద్ద హీరోలతో నటించాలని చెప్పేసి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తాం.